హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మూస్ వరల్డ్. టుడే ఈవినింగ్ మనం ఒక మంచి బర్త్డే వీడియోని అయితే చూసేద్దామా. సండే ఫ్రెండ్షిప్ డే రోజు చిన్న బర్త్డే పార్టీ ఉంటే ఫ్రెండ్షిప్ డే సెలబ్రేషన్స్ అయిపోయాక మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గర ఇలా అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాము. అన్నయ్య వాళ్ళకి ఇద్దరు ట్విన్స్ అనమాట. చక్కగా ఇద్దరు ఆడపిల్లలు చాలా బాగుంటారు. లక్షణంగా ఇద్దరు చాలా ముచ్చటగా ఉంటారు. చాలా బాగా అనిపిస్తుంది నాకు వాళ్ళని చూస్తుంటే. నాకు ఎలా లేరు కదా ఆడపిల్లలు, ఎందుకో తెలియదు, నాకు అదొక లోటు అనిపిస్తుంది. తీరని కోరిక లాగా ఈ జన్మకైతే నాకు ఆడపిల్లల అదృష్టం అయితే లేదు కదా. దేవుడిని మనలా కోరుకునే వాళ్ళకి ఇవ్వడు, వద్దు అన్న వాళ్ళకి ఆడపిల్లలు అదే పనిగా ఇస్తుంటాడు. వీళ్ళకని కాదు, నేను నా విషయం గురించి చెప్తున్నా. ఇలా బర్త్డే పార్టీ అయితే స్టార్ట్ అయింది. వీళ్ళు బ్రాహ్మిన్స్ అనమాట. ఇట్లా హారతి ఇచ్చి తర్వాత కేక్ కటింగ్ అది చేయిస్తారు. ముందే కొంతమందికి డౌట్ రావచ్చు, మంగళహారతి లాస్ట్లో కదా ఇచ్చేది, ముందే ఇచ్చారు ఏంది అని కొంతమంది అడగొచ్చు. వాళ్ళ పద్ధతి అది. వాళ్ళు అలాగే ముందు మంగళహారతి ఇచ్చి తర్వాత ఇలాగా కేక్ కట్ చేయిస్తారు. మేము వెళ్ళేసరికి కరెక్ట్గా కేక్ కటింగ్స్ టైంకి వెళ్ళాము. మేము స్టార్ట్ అయ్యేసరికి వర్షం అది పడుతూ లేట్ అయిపోయింది. సో కరెక్ట్గా టైంకి బర్త్డేకి అయితే రీచ్ అయిపోయాము. సో ఇలా కేక్ కటింగ్ అయితే చేసేసారు. ఎంతైనా ఆడపిల్లలు ఇంట్లో ఉంటేనే బాగుంటుంది కదా. అదొక లక్ష్మీ కళ, చాలా బాగుంటుంది. ఒకరు వాళ్ళు ఒకరు వీళ్ళు ఉంటే అదొక ముచ్చట కదా. అందానికి ఒకరు ఆస్తికి ఒకరు అన్నట్టు ఆడపిల్లలు ఉంటే ఏ ముచ్చట అయినా తీర్చుకోవచ్చు. మగపిల్లలకి ఏముంది, ఎప్పుడు మనం ఆ షర్ట్లు ప్యాంట్లు నిక్కర్లు చొక్కాలు ఇవే తప్పితే ఆడపిల్లలకైతే అన్నీ వేసుకోవచ్చు, అన్ని ముచ్చట్లు తీర్చుకోవచ్చు. ఇంతకీ మీరేమంటారు? నిజమే కదా. నా ఫీలింగ్ నాకు అనిపించినట్టు మీకు ఎవరికన్నా అనిపిస్తుందా? కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇక్కడైతే వాళ్ళు సరిగ్గా కట్ చేయట్లేదు అని అన్న వదిన వచ్చి యాడ్ అయిపోయారు. వాళ్ళు కట్ చేయించి అయితే పిల్లలిద్దరికి తినిపించేశారు. అప్పటిదాకా పిల్లలు కొంచెం నర్వస్గానే ఉన్నారు. వాళ్ళ మమ్మీ డాడీ వచ్చేసరికి కొంచెం యాక్టివ్ అయ్యారు. కేక్ కట్ చేయాలా, ఫొటోస్కి ఈ వీడియోస్కి ఇట్లా స్టిల్స్ ఇవ్వాలి అర్థం కానట్టు ఫేస్ అయితే పెట్టారు. సో బర్త్డే పార్టీ అయితే ఇలా జరుగుతుంది. చాలా బాగా అనిపించింది. ఎవ్రీ ఇయర్ అన్నయ్య ఇలాగే, ఇద్దరు ట్విన్స్ కదా, ఒకేసారి అయిపోతుంది వాళ్ళకి. బర్త్డే సెలబ్రేషన్స్ చాలా బాగా చేస్తారు. సింపుల్గా సూపర్గా అన్ని పిల్లలకి గిఫ్ట్స్ కానీ రిటర్న్ గిఫ్ట్స్, పెద్దవాళ్ళకి మాకు ఇచ్చే రిటర్న్ గిఫ్ట్స్ కూడా వీళ్ళ దగ్గర చాలా ఇంట్రెస్ట్గా అనిపిస్తాయి. ఏదో ఒక కొత్తగా ఉన్నంతలో బాగా చేస్తాడన్న, చాలా సింపుల్గా సూపర్గా చేసేస్తారు. కేక్ కటింగ్ అయిపోయాక పిల్లలకి కొంచెం ఫన్నీగా ఇదిగా ఉంటుందని అందరికీ ఫ్రెండ్షిప్ బ్యాండ్లు అయితే ఇద్దరితో కట్టించేశారు. కేక్ కటింగ్ వచ్చిన పిల్లలందరికీ ఇలా ఫ్రెండ్షిప్ బ్యాండ్లు అయితే కట్టేశారు. పిల్లలందరూ కూడా దీన్ని బాగా ఎంజాయ్ చేశారు. ఉన్న పిల్లలు వాళ్ళు తెచ్చుకున్న ఈ బ్లూ కలర్ పాప అయితే వాళ్ళతో కట్టించుకొని వెళ్ళి మళ్ళీ అదొక పనిగా వచ్చి మళ్ళీ వాళ్ళకి బ్యాండ్ కట్టేసి వెళ్ళింది. పిల్లలకి ఇవన్నీ చాలా ఫన్నీ మూమెంట్గా చాలా బాగా ఎంజాయ్ చేశారు పిల్లలు ఆ మూమెంట్ని అయితే. ఇంకా ఇక్కడ అన్నయ్య విషయానికి వస్తే అన్నయ్య చాలా మంచోడు, మాకు ఫ్యామిలీ ఫ్రెండ్ అండ్ వెల్ విషరు. పర్సనల్గా దేవుడిచ్చిన అన్నయ్య అనే నేను ఎప్పుడు అనుకుంటాను. మాకైతే పర్సనల్గా చాలా హెల్ప్ చేశాడు. అప్ అండ్ డౌన్స్ అన్నిట్లో నా హెల్ప్ చాలా ఉండేది. నాకు ఎందుకో ఫ్రెండ్స్ రిలేటివ్స్ కంటే ఫ్రెండ్సే నాకు హెల్పింగ్గా ఉంటారు. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ శేషా అన్న. ఈ వీడియో మీకు థ్యాంక్స్ చెప్పుకోవాలనే నేను వీడియో చేశాను. చూసిన వాళ్ళందరూ ప్లీజ్ ఈ బర్త్డే ఏంజల్స్ని విష్ చేసేయండి. అలాగే మీ బ్లెస్సింగ్స్ అన్నీ అందించేసేయండి పిల్లలకి. ఈ వీడియో లాస్ట్లో మా ఫ్రెండ్షిప్ డే క్లిప్స్ కూడా యాడ్ చేసేసాను. ఈ వీడియో మీ అందరికీ నచ్చితే ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అమ్మూస్ వరల్డ్. అలాగే ఫ్రెండ్షిప్ డే రోజు మా అయితే ఇలా గడిచింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.